అందరికీ నమస్కారం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేద ప్రజలకు 100 రోజుల పని దినాలను కల్పించి వాళ్ళ జీవన ప్రమాణాన్ని పెంపొందించడం కోసం ఈ పథకాన్ని 2005వ సంవత్సరంలో ప్రారంభించారు. పెదకొత్తపల్లి మండలంలోని మరికెల్ గ్రామ పంచాయతీకి చెందిన మల్టీపర్పస్ వర్కర్ గాజుల గణేష్ నిరుపేదలకు చెందాల్సినటువంటి లక్షల డబ్బులను వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఖాతాల్లో వేసుకోవడం అనేటువంటి జరిగింది. 2006వ సంవత్సరంలో జారీ చేసినటువంటి 165వ సంఖ్య గల జాబ్ కార్డులో వాళ్ళ తండ్రి గారైనటువంటి గాజుల కుర్మయ్య, వాళ్ళ తల్లి గారైనటువంటి వెంకటమ్మ, గణేష్తో పాటు వాళ్ళ తమ్ముడు శంకర్ కూడా ఆ జాబ్ కార్డులో ఉన్నారు. గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్గా గణేష్ తన యొక్క విధులను ప్రారంభించిన తర్వాత కొంతమంది అధికారులను మచ్చిక చేసుకొని 165వ జాబ్ కార్డులో తన పేరును అలాగే ఉంచుకొని 2020వ సంవత్సరంలో 761వ నెంబర్ పైన తను తన తమ్ముడైనటువంటి శంకర్ కలిసి జాబ్ కార్డు తీసుకున్నారు. కొంతకాలం తర్వాత 761వ సంఖ్య గల జాబ్ కార్డులో తన తమ్ముడైనటువంటి గాజుల శంకర్ను డిలీట్ చేయించారు. మళ్ళీ 2021వ సంవత్సరంలో తన భార్య అయినటువంటి గాజుల అనితకు కూడా 764 సంఖ్య కలిగినటువంటి మరొక జాబ్ కార్డును తీసి 2020-21వ ఆర్థిక సంవత్సరం నుండి నేడున్నటువంటి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు వీళ్ళు ఏ ఒక్క రోజు కూడా పనికి వెళ్లకుండా గ్రామంలో నిరుపేదలైనటువంటి వ్యక్తులు పని చేస్తే వాళ్లకు డబ్బులు వేయకుండా వీళ్ళ అకౌంట్లో వేసుకున్నటువంటి ఘనమైనటువంటి వ్యక్తి గాజుల గణేష్. వీళ్ళ తమ్ముడు ఇప్పటికి కూడా పార్ట్ టైం జాబు నార్కన్లో చేసుకుంటాడు. మరి ఆయన ఏ ఒక్క రోజు ఉపాధి హామీ పనులకు వెళ్ళలేదు. అదేవిధంగా వీళ్ళ సతీమణి గాజుల అనిత గారు ఏ ఒక్క రోజు కూడా ఉపాధి హామీ పనులకు వెళ్ళలేదు. ఈమె గారు పెద్ద కార్పంలో ఉన్నటువంటి చైతన్య పాఠశాలలో ప్రైవేట్ టీచర్గా పనిచేయడం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. గాజుల గణేష్ గారి తండ్రి గారైన గాజుల కుర్మయ్య గారు మే 26, 2025వ సంవత్సరంలో చనిపోతే వాళ్ళ అమ్మగారైనటువంటి వెంకటమ్మ గారు మే 26, 2025వ సంవత్సరం నుండి జూన్ 1 వరకు కూడా పని చేసినట్లుగా అకౌంట్లో డబ్బులు వేసుకోవడం అనేటువంటి జరిగింది. ఈయనకు తీసిపోనట్లుగా మరికెల్ గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ మనమోహన్ బాబు గారికి 6వ సంఖ్య గల జాబ్ కార్డు ఉంది. అందులో వాళ్ళ నాన్న, వాళ్ళ భార్య, బాబు మరియు అదేవిధంగా వాళ్ళ కుమారుడికి కూడా ఉన్నారు. తర్వాత వాళ్ళ పెద్ద కుమారుడైనటువంటి రమేష్ పేరున 780 సంఖ్య కలిగినటువంటి జాబ్ కార్డును ఓపెన్ చేసి, అదేవిధంగా వాళ్ళ చిన్న కుమారుడైనటువంటి నరేష్ పైన 677 సంఖ్య గల జాబ్ కార్డును ఓపెన్ చేసి వాళ్ళు ఏ రోజు పనికి వెళ్లకుండా వాళ్ళ అకౌంట్లో లక్షల రూపాయలు అనేటువంటిది వేసుకున్నటువంటి చరిత్ర వీళ్ళది. మరికెల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేసేటువంటి గాజుల గణేష్ గారి యొక్క లీలలు ఈ గ్రామంలో ఉన్నటువంటి చాలా మంది ప్రజలకు తెలుసు. మరికెల్ గ్రామానికి చెందిన చాలా మంది నిరుపేదలు ఉపాధి హామీ పనులు చేస్తే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడలేదు. కానీ వాళ్ళ యొక్క డబ్బులను గణేష్ మరియు అదేవిధంగా మనమోహన్ బాబు యొక్క కుటుంబాలు వాళ్ళ అకౌంట్లో వేసుకొని లబ్ధి పొందడం జరిగింది. కాబట్టి మరికెల్ గ్రామం నుంచి ప్రాతినిధ్యం వహించి పెదకొత్తపల్లి మండలానికి ఎంపీపీగా పనిచేసిన సూర్య ప్రతాప్ గౌడ్ గారు కూడా ఈ అంశాన్ని పరిశీలించి వీరిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. నిజంగా పేద ప్రజల పైన మమకారమే ఉంటే గౌరవ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కూడా ఈ అంశంలో ఉపేక్షించకుండా పేద ప్రజల యొక్క జీవితాల్లో నిప్పులు పోసినటువంటి గాజుల గణేష్, మనమోహన్ బాబు పైన విచారణ జరిపించి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మనవి చేస్తున్నా.